jungle. హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం అయితే అప్లికేషన్ అయితే చేసుకుంటున్నారు. అయితే ఈ కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ చేసుకుంటే న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంది కదా, దీనికోసం అయితే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకుంటున్నారు. అయితే మామూలుగా రష్ లేని టైంలో మీ సేవలోకి వెళ్ళినా సరే అప్లికేషన్ అనేది వాళ్ళే నింపి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రతి మీ సేవలో రష్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళైతే ఈ అప్లికేషన్ అనేది నింపడం అయితే లేదు, మీరే నింపండి అని చెప్తున్నారు. అయితే చాలామందికి కూడా ఈ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా నింపాలి అని తెలియడం అయితే లేదు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా అప్లికేషన్ ఫిలప్ చేయాలి పిన్ టు పిన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఇక్కడ చూడండి, కార్డు టైప్ అని అడుగుతుంది కదా, ఇక్కడ ఎఫ్ఎస్సి పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీలో రేషన్ కార్డు కోసం ఎంతమంది అప్లికేషన్ చేసుకుంటున్నారో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఫీమేల్ అంటే మీ ఫ్యామిలీలో హెడ్ ఉంటారు కదా, లేడీస్ పేరు పైన మీరు రేషన్ కార్డ్ అనేది అప్లికేషన్ అయితే చేయాలి. మీ ఫ్యామిలీలో ఎవరిదైనా ఒకరిది లేడీస్ది ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే రాయండి. రాసిన తర్వాత ఇక్కడ వాళ్ళ పేరు రాయండి, మీ ఇంటి పేరుతో సహా ఇక్కడ పేరు అయితే రాయండి. రాసిన తర్వాత వాళ్ళకు భర్త ఉన్నట్లయితే వాళ్ళ భర్త పేరు ఇక్కడ రాయండి, లేదంటే తండ్రి పేరు రాయండి. ఇక్కడ ఫీమేల్ కాబట్టి ఫీమేల్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ రేషన్ కార్డుకు సపరేట్ చేయించుకుంటే జెంట్స్ మాత్రమే ఉంటే ఇక్కడ మేల్ మీద టిక్ చేయండి. తర్వాత ఆధార్ కార్డులో ఏజ్ ఉంటుంది కదా, ఆ ఏజ్ అయితే ఇక్కడ రాయండి. మీరు ఇక్కడ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, మీ రీజియన్ అయితే ఇక్కడ రాయండి. రాసిన తర్వాత ఇక్కడ క్యాస్ట్ అడుగుతుంది. మీరు జనరలా, బీసీఆ, ఎస్సీఆ, ఎస్టీ అని అడుగుతుంది. మీరు క్యాస్ట్ ఏదైతే ఆ క్యాస్ట్ని ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ గ్యాస్ కనెక్షన్ ఉంటే ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీకు గ్యాస్ కనెక్షన్ కనుక లేనట్లయితే ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ డోర్ నెంబర్ అడుగుతుంది. మీ హౌస్ నెంబర్ అయితే ఇక్కడ రాయండి. మీ హౌస్ నెంబర్ ఇక్కడ రాసిన తర్వాత ల్యాండ్ మార్క్, మీరు బీసీ అయితే బీసీ కాలనీ, ఎస్సీ అయితే ఎస్సీ కాలనీ, ఎస్టీ అయితే ఎస్టీ కాలనీ, లేదంటే మీ కాలనీకి ఏదైనా పేరు ఉంటే ఇక్కడ ల్యాండ్ మార్క్ అయితే రాయండి. మీ డిస్టిక్ ఏదైతే అది ఇక్కడ రాయండి. తర్వాత మీ మండల్ నేమ్ ఇక్కడ రాయండి. మీ మండల్ నేమ్ ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ మీ విలేజ్ నేమ్ అడుగుతుంది. మీ విలేజ్ నేమ్ అయితే ఇక్కడ రాయండి. మీ పిన్ కోడ్ నంబర్ రాయండి. తెలియకుంటే మీ ఆధార్ కార్డులో ఉంటుంది, చూసి రాయండి. తర్వాత ఈ ఎఫ్సి షాప్ నెంబర్ అయితే మెయిన్, ఈ నెంబర్ అయితే కంపల్సరీగా రాయాలి. ఎందుకనంటే మీకు రేషన్ కార్డు ఇష్యూ అయిన తర్వాత మీరు రేషన్ ఎక్కడ తీసుకుంటున్నారని అడుగుతుంది. మీ విలేజ్ వాళ్ళ రేషన్ కార్డులో ప్రతి ఒక్కళ్ళ కార్డులో ఎఫ్సి షాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని అయితే ఇక్కడ రాయండి. ఇక్కడ ఎస్కేఎస్ నెంబరు రాయాల్సిన అవసరం అయితే లేదు. మీకు రేషన్ కార్డు లేదు కాబట్టి ఈ నెంబర్ అయితే ఉండదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఎస్కేఎస్ నెంబర్ అయితే ఉంటుంది. మీ రేషన్ కార్డు ఇప్పుడు ఎవరి పేరు మీద అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు ఇక్కడ ఈఐడి నెంబర్ అంటే ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ నెంబర్ పైన ఉంటుంది చూడండి. చాలా మందికి డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఆ నెంబర్ ఇక్కడ రాయండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరిదైతే రాశారో వాళ్ళ పేరు అయితే ఇక్కడ రాయండి. ఇక్కడ ఎస్ఆర్డిహెచ్ అవసరం అయితే లేదు. అదేవిధంగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డ్ నెంబరు, అంతమంది ఈఐడి నెంబరు, అంతమంది పేరు అయితే రాయండి. తర్వాత ఇక్కడ చూడండి ఏజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏజ్ అయితే మీరు రాయండి. ఇప్పుడు ఆధార్ కార్డులో ఫస్ట్ నెంబర్ ఎవరిది రాశారో వాళ్ళ ఏజు, వాళ్ళు జెండర్ ఫీమేలు, అదేవిధంగా ఎవరు అప్లికేషన్ చేస్తున్నారు లేడీస్ పేరు పైన కాబట్టి ఇక్కడ సెల్ఫ్ అయితే రాయండి. తర్వాత వాళ్ళ హస్బెండ్ ఏజు, వాళ్ళ మేలు, అదేవిధంగా హస్బెండ్ అని రాయండి. వాళ్ళు పిల్లలుంటే పిల్లల పేరు, పిల్లల ఏజు, మేలా ఫీమేలా, ఇక్కడ సన్నా డాటరా రాయండి. రాసిన తర్వాత ఈ అప్లికేషన్ ఎవరు చేస్తున్నారు, లేడీస్ అయితే లేడీస్ పేరు రాయండి, జెంట్స్ అయితే జెంట్స్ పేరు రాయండి. లేడీస్ పేరు మీద అప్లై చేసి ఇక్కడ సెల్ఫ్ అని రాయండి. ఒకవేళ భర్త పేరు ఇక్కడ కనుక రాసినట్లయితే ఇక్కడ హస్బెండ్ అని రాయండి. మీ మొబైల్ నెంబర్ రాయండి. మీ మొబైల్ నెంబర్ రాసిన తర్వాత ఈ రేషన్ కార్డ్ అప్లికేషన్కి ఓన్లీ ఆధార్ కార్డ్ ఒకటే అవసరం కాబట్టి ఇక్కడ ఆధార్ అని రాయండి. ఇక్కడ కూడా ఆధార్ కార్డ్ అని రాసేసేయండి. తర్వాత డెలివరీ టైప్ ఇక్కడ మాన్యువల్ మీద టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ మీద టిక్ చేయండి. అదేవిధంగా ఆధార్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కూడా మీరైతే ఈ 3 టిక్ మార్క్ అయితే రైట్ గుర్తు అయితే చేసి ఇక్కడ మీరు లేడీస్ పేరు మీద అప్లై చేస్తే లేడీస్ పేరు రాయండి. వాళ్ళ భర్త కనుక అప్లికేషన్ చేస్తే వాళ్ళ భర్త సిగ్నేచర్ అయితే చేసి మీ సేవలో అప్లికేషన్ చేసిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. మీకు ఒక 1 వీక్ 10 డేస్లో ఈ కొత్త రేషన్ కార్డ్ అనేది రావడం అయితే జరుగుతుంది.
ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సరే వీడియో లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.